ఇంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని. నీకు గోరాజనం బాగా పెరిగిపోయింది అన్వేష. అసలు భారతీయులన్నా హిందువులన్నా ఎందుకు అతనికి ఇంత కక్ష? ఎప్పుడు హిందూ మతాలపై ఎందుకు ఏడుస్తుంటాడో అర్థం కావట్లేదు. గతంలో హిందూ దేవతలపై చేసిన జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు నేపథ్యంలో రకరకాల కేసులు నమోదైనాయి. హైదరాబాద్ పోలీసులు మెటాకు లేఖ రాయడంతో మెటా సంస్థ అన్వేష్ ఇన్స్టా అకౌంట్ను బ్లాక్ చేసింది. అయినా మనోడికి గోరాజనం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా బత్తాయిలు అంటూ తనదైన శైలిలో ఒక వీడియో వదిలేడు. రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. ఏది ఏమైనా నన్ను ఎవరు ఆపలేరు అంటూ అర్థం వచ్చేలా ఆ వీడియో షేర్ చేశాడు అన్వేష్. హిందూ పురాణ స్త్రీలను, దేవతలను, మొత్తం హిందూ సమాజాన్ని నీచమైన వెకిలి బూతు వెగటు భాషలో వెక్కిరించి నోటిదులతో వీడు చేసిన వ్యాఖ్యలు క్షమించాలి. మీడియాలో వీడు అని సంబోధించిన తప్పు, కానీ వీడిని అలా అనాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకో, నో ప్రాబ్లం, కానీ హిందూ దేవతలను వెటకారం చేసావు చూడు, అది మహాపాపం. నీ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఫ్యూచర్లో నీకు చాలా పెద్ద సినిమా ఉంటుంది, గుర్తుపెట్టుకో. గతంలో ఒక వీడియోలో 14 ఏళ్ళ అమ్మాయితో సంభోగం చేశానని అదేదో ఘనతగా చెప్పుకుంటున్నాడు. ఇలాంటి నికృష్టుడిని ఏం చేయాలి? ఇప్పటికే 8 నుంచి 10 కోట్లు ఆల్రెడీ సంపాదించేశాను, విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవడేం చేయలేడు అంటున్నాడు. తమరు ఒక్కసారి ఇండియాలో అడుగు పెట్టి చూడండి, ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చిన్న అస్త్రమే, ఇంకా సోషల్ ఖాతాలు, రెవెన్యూ జీరో కావాలి. ఆ దేశం నుంచి ఇండియాకు డిపోర్ట్ చేయించాలి. తర్వాత ఇదే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు అప్పగించాలి. ఇది ఖచ్చితంగా జరగాలి. ఇదే అసలైన శిక్ష.